వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ఇక డీటెయిల్ చూస్తే పానీపూరి తిని 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ పాయిజన్ కారణంగా 20 మందికి పైగా చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తంగెలపల్లి మండలంలోని కేసీఆర్ నగర్ లో సోమవారం సాయంత్రం పానీపూరి తిన్న చిన్నారులకు మంగళవారం తెల్లవారుజాము నుంచి కడుపు నొప్పి, విరోచనాలు, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రులు వారిని జిల్లా ప్రధాన ఆసుపత్రితో పాటు పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. మంగళవారం ఉదయం నుంచి ఒక్కొక్కరుగా చిన్నారులు అనారోగ్యానికి గురవుతుండగా సాయంత్రానికి బాధితుల సంఖ్య 20 మందికి పైగా చేరింది. వైద్యులు చిన్నారులకు చికిత్స అందిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఘటనపై ఆరోగ్య శాఖ అధికారులు ఆరా తీస్తుండగా ఫుడ్ పాయిజన్ గల కారణాలపై విచారణ చేపట్టారు. కాగా 20 మంది చిన్నారులకు ఒకేసారి ఫుడ్ పాయిజన్ కావడంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. అవసరం అందరు పానీపూరి అమ్మాయి మాట్లాడుతుంది కదా, బయట తీసుకున్నారు మిగతా వాళ్ళు పడుకున్నారు కదా. అక్కడనే ఉంటుంది.
జ్వరాలు వాళ్ళు కేసీఆర్ డబ్బులు కేసీఆర్ దస్తూరట ఫీవర్ శాన్విత కేసీఆర్ నగర్ పానీపూరి తినడం వల్ల మోషన్స్ కడుపు నొప్పి ఇట్లా అయింది జ్వరము అందుకే మా డాడీ హాస్పిటల్ తీసుకొని వచ్చింది మంచిగా ఉంది రండి మరి మేము అక్కడ నిన్న సాయంత్రం పానీపూరి తినబెట్టినాం. మరి దానివల్ల అయిందా దేనివల్ల అయిందో తెలియదు. కానీ మా పిల్లల ముగ్గురికి మేము పానీపూరి తినబెట్టినాక వాడు ఒక్కడు తినలేడు. మా చిన్న బాబు, నలుగురు పిల్లలైతే ఒక బాబు తినలేడు. వాడు మంచిగా ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు మాత్రం కంపల్సరీగా మోషన్స్ వామిటింగ్స్ జరుగుతుంది. నిన్నటి సంధి ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అయిందంటే ఇప్పటికైతే ముగ్గురు సీరియస్గానే ఉన్నారు, ఫుల్ ఫీవర్తో ఉన్నారు. కానీ మాకు అర్థమైతే పానీపూరి వలన మరి లేదంటే వాటర్ 2 days రాలేదు. మరి కొన్ని మినరల్ వాటర్ వల్ల అది కూడా తెలియదు. బట్ మేము అనుకుంటున్నాం డిసిజన్ తెలియాలి. ఎందుకంటే పిల్లలు ఇంతమంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, 20 members వచ్చినాం ఇక్కడికి. ప్రైవేట్లో కూడా 10 members వేయరు. డాక్టర్లు ఏమన్నారు, రేపు సాయంత్రం ఇస్తాడు రిపోర్ట్ వచ్చినాక తెలుస్తుంది అని చెప్తుంది. కానీ మేమైతే అనుకుంటున్నాం పిల్లలందరూ ఇంత అందరు కడుపు నొప్పి అని ఒకటే అల్లాడుతున్నారు, ఏడుతున్నారు. వాళ్ళు ఏడుపు మేము చూడలేకపోతున్నాం. వీడైతే అసలు ప్రొద్దుంచి ఏం తెలియలేము మా బాబు. ఇది ఏంటో అర్థమవుతలేదు. మాకు దయచేసి పట్టించుకోవాలని అనుకుంటున్నాను. హాస్పిటల్ వాళ్ళు కూడా మళ్ళీ మంజుల మండపల్లి సార్ ఫ్రమ్ జీజీఎస్ సిరిసిల్ల. ఈరోజు పీడియాట్రిక్ వార్డుకి 12 cases విత్ లూజ్ స్టూల్స్, వామిటింగ్స్, పెయిన్ అబ్డామిన్ అండ్ ఫీవర్ విత్ హిస్టరీ ఆఫ్ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్. పానీపూరి కేసీఆర్ నగర్ మండపల్లి విలేజ్ నుంచి, తగల్పల్లి మండల్ నుంచి వచ్చారు.